సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. పల్నాడు జిల్లాలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎలా సాగింది? ప్రధానంగా ఆయన పర్యటనకు వెళుతున్నటువంటి అంశంపైనే వివాదం రాజుకుంది. పర్మిషన్ విషయంలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరుపైన వైసీపీ నేతలు మండిపడ్డారు. ఇక ఫైనల్గా పర్యటనకు వెళ్ళేటువంటి సమయంలో జరిగినటువంటి ఒక దుర్ఘటన వైసీపీని ఇప్పుడు విమర్శల పాలు చేస్తుంది. మొత్తం జరిగినటువంటి ఘటనలు ఏంటి, ఏ విధంగా టూర్ జరిగింది విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. లలిత్ కుమార్ గారు నమస్తే. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన మొదటి నుంచి కూడా పోలీసులు అబ్జెక్షన్స్ చెప్తా ఉన్నారు. అలానే రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు. ఆయన అక్కడికి వెళ్ళడానికి 100 మంది కంటే ఎక్కువ ఉండకూడదు, అక్కడ గుమిగూడకూడదు, ఇటువంటి కండిషన్స్ అన్ని పెట్టి ఫైనల్గా ఆయన యాత్రకి వెళ్ళారు. విగ్రహావిష్కరణ ఇవి పక్కన పెడితే దానికంటే సైడ్ లైట్ ఇప్పుడు అక్కడ జరిగినటువంటి దుర్ఘటన ఎక్కువ మందిని కలిచివేస్తుంది. సో ఎలా జరిగింది ఈ పర్యటన? అంటే కేశవ్ గారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రజలలో ఇది చెయ్యకూడదు, ఒక రాజకీయ నాయకుడిగా ఇది సపోర్ట్ చేయకూడదు, దీనికి మద్దతు ఇవ్వకూడదు అని ఏదైతే అనుకుంటారో అదే సబ్జెక్టును జగన్మోహన్ రెడ్డి ఎంచుకుంటాడు. మొన్న ఒక గంజాయికి సంబంధించిన వాళ్ళని పోలీసులు కొట్టారు, బహిరంగంగా కొట్టినా అది రాజ్యాంగ ప్రకారము ఐపీసీ దాని ప్రకారం తప్పైనా నైతికంగా సమాజంలో అదంతా చూసిన వాళ్ళు అటువంటి వాళ్ళకి అటువంటి శిక్ష వేస్తే కనుక మనం ఇన్నర్ డిస్కషన్లో ఎస్ అది కరెక్ట్ అని చెప్పి వాదిస్తారు. కానీ చట్ట ప్రకారం అది తప్పే. ఆ విషయంలో సమాజం అంతా దాన్ని హర్షించింది పోలీసులు చేసిన పని. కానీ వాళ్ళకు మద్దతుగా జగన్మోహన్ రెడ్డి పోతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు టీడీపీ వాళ్ళు, కూటమి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డిని ఒక భూతము, ఒక దుష్టశక్తి అని చెప్పి వాళ్ళు ప్రమోట్ చేస్తుంటే దానికి సపోర్టింగ్గా అది నిజమే అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఉంటుంది. ఇప్పుడు ఈరోజు వాళ్ళు పోలీసులు రావద్దు అంటున్నారు. అది చాలా నేరో ప్లేస్, అది 100 మంది మాత్రమే రండి అనేసి వాళ్ళు చెబుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అంతా ఎట్లా అంటే ఇలాంటి సబ్జెక్టులన్నీ ఎంచుకొని కొంచెం క్రౌడ్ని పుల్ చేసేసుకొని పబ్లిక్లో ఉండేటట్లుగా, అంటే నా కోసం ఇన్ని వేల మంది వస్తున్నారనే దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడానికే ఇటువంటి వాటిని ఎంపిక చేసుకుంటున్నారు అని మనం అనుకోవాలి. ఇదే బెట్టింగ్కి సంబంధించి నూజివీడికి సంబంధించిన వేణుగోపాల్ రెడ్డి దాదాపు 30 కోట్లు ఆయన పెట్టి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అట్లాగే ఏలూరు జిల్లాకు సంబంధించి ప్రవీణ్, అతను వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్గా ఉన్నాడు, ఒక మండల స్థాయి కన్వీనర్గా. అతను ఎట్లా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు వైసీపీ మీద అభిమానులు ప్లస్ వైసీపీకి సంబంధించి పార్టీలో వర్క్ చేసేవాడు కూడా. ఎందుకు వీళ్ళు మరణించారంటే జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో వైనాట్ 175 అని ఎప్పుడైతే పిలిపించాడు జగన్మోహన్ రెడ్డి, నిజంగా జగన్మోహన్ రెడ్డి 175 అన్నాడంటే కనుక అసలు గెలుపు మనదే అనే ధీమాతో వీళ్ళంతా ఇష్టం వచ్చినట్టు బెట్టింగ్లు కాశారు. బెట్టింగ్లు అయిన తర్వాత మనం రిజల్ట్స్ చూసాం. 11 సీట్లు వచ్చేసరికి ఈ బెట్టింగ్లు కూడా వీళ్ళు ఎలా కాశారంటే తమ స్థాయికి మించి లక్షల్లో, కోట్లలో వస్తే కోటేశ్వర్లు అవుతాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం, వైనాట్ 175 అన్నాడు. దీంతో చాలామంది యూత్ అంతా డబ్బులు బెట్టింగ్లు పెట్టేసి ఆ బెట్టింగ్ పెట్టిన తర్వాత ఓడిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళ ఒత్తిళ్లు తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విధంగా తీసుకుంటే కనుక అందరికీ ఈయన పరామర్శ యాత్ర ఒకటి, ఓదార్పు యాత్ర చేయాల్సిందే. ఇక్కడ దీనికి కారణం ఎవరు అనేది ఒకటిసారి అన్వేషించుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ప్రోగ్రాము చేశారు అంటే మొన్న పొదిలి సంఘటనగా వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ వెళ్ళది. మొత్తం ఆ జిల్లాలో ఉన్న వ్యక్తుల్ని డబ్బులు ఇచ్చో ఇంకోటి ఇచ్చో ఏదో మొత్తం మొబిలైజ్ చేస్తారు. అక్కడికి మొబిలైజ్ చేసి ఒక రోడ్డు ఎలా ఉండాలి, ఎక్కడ అందరినీ తీసుకురావాలి, జగనన్న ఎక్కడికి వస్తారు, డ్రోన్స్ ఎక్కడ ఉండాలి, కెమెరాస్ ఆర్గనైజ్డ్గా కెమెరాలు ఎక్కడ ఉండాలి అనే అన్ని రెడీ చేసుకొనే ఆ ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటాడు. ఈ జనాన్ని చూపించి జనం ఈ టీవీలలో చూసి ఏమనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజల
అభిమానము, ప్రజాభిమానం ఎలా ఉందో చూడండి అన్నట్లు ఈ జనాన్ని చూపెట్టి ఇది ఒక పొలిటికల్ ప్రమోషన్ లాగా జగన్మోహన్ రెడ్డి చేసుకుంటాడు. ఇదంతా స్ట్రక్చర్డ్ అనమాట. కాబట్టి ఏదో ఒక విషయం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావాల్సింది ఏంటి, ఏదో ఒక సబ్జెక్ట్ కావాలి జనంలోకి రావాలంటే. అంటే ఇలాంటి సబ్జెక్టు ఎంచుకోవటము, జనాన్ని మొబిలైజ్ చేయటము, తర్వాత మీడియాకు రావాల్సి వస్తే కనుక ఈ డ్రోన్స్ కానీ కెమెరాలలో ఆ విజువల్ షూట్ చేయటము, వాటిని ప్రమోట్ చేసుకోవటం, ఇది ప్లానెడ్గా జరుగుతున్నది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా. కానీ ఒకటి ఇక్కడ ఏంటంటే ఏది నిజం ఏది అబద్ధం ఇది తెలుసుకోవడం చాలా అయోమయంగా మారిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన పరామర్శకి వెళ్ళింది, విగ్రహావిష్కరణకి వెళ్ళింది పార్టీకి నిస్వార్థమైనటువంటి కార్యకర్త అనే ఉద్దేశంతో. ఇంకోవైపు నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ చూస్తే ఆయన చేసిన అరాచకాలు, ఆయన ఆ రెంటపాళ్ళ గ్రామంలో వసూళ్లకు పాల్పడినటువంటి విధానాలు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఏంటి వాస్తవం ఏంటి? ఇప్పుడు ఈయన వెళ్తూ వెళ్తూ కూడా పాపం ఒక 60 ఏళ్ళ వృద్ధుడిని కాన్వాయ్ ఢీకొట్టేసింది, ఆయన చనిపోయాడు. ఎవడు బాధ్యత వహిస్తారు దీనికి? ఇలా యాత్రలో ఇలా ఇవి ఇప్పుడు ఎలక్షన్స్ లేకుండా రోడ్ల మీదకి వచ్చేటువంటి రాజకీయ నాయకుల్ని అదుపు చేసేటువంటి వ్యవస్థలు కానీ చట్టాలు కానీ ఏమి లేవా? వీళ్ళు రోడ్డుపైకి వచ్చి ఎలా అంటే అలా యాత్రలు చేసే వచ్చాయి. ఇంకా అంటే ఒకటి ఇక్కడ కేశవ్ గారు, జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఈ రోజు వచ్చాడు, పోలీసులు రావద్దన్నారు. ఆయన కాన్వాయ్ ఒక వృద్ధుడిని ఢీకొట్టి వెళ్ళిపోయింది, ఆయన చనిపోయాడు. ఇప్పుడు అక్కడ ఏదైనా అల్లర్లు జరిగాయనుకోండి, అక్కడ కేసులు పెట్టేది ఎవరు? పోలీసులు. అక్కడ కార్యకర్తల మీదనే కదా. జగన్మోహన్ రెడ్డి ఏమో వెళ్ళిపోతాడు. అక్కడ ఏదైనా గొడవలు జరిగితే జైల్లో పాలయ్యి కేసులు పెట్టించుకునేది ఎవరు? వాళ్ళ వైసీపీ కార్యకర్తలే ఉంటారు. అంటే అన్నీ తెలిసి కూడా మొన్న పొదిల్లో జరిగింది, పట్టుకున్నారు, వాళ్ళు జైళ్ళల్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఇష్యూస్ ఏం జరుగుతాయో చూడాలి. రేపు పోలీసులు రావద్దన్నా కూడా బలవంతంగా వస్తున్నాడు అంటే కనుక అది పోలీసుల మీద యుద్ధం చేసినట్టే అనుకోవాలి మనం. ఇప్పుడు అక్కడ ఏదైనా బాధ్యత, ఇప్పుడు ఆ వృద్ధుడికి మరణించిన దానికి బాధ్యత జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలి. తక్షణం జగన్మోహన్ రెడ్డి, మీకు నిజంగా ప్రజల మీద అభిమానం ఉంటే మీ కాన్వాయ్ గుద్దేసిపోయిన ఆ వృద్ధుడు ఉన్నాడు కదా, ఆ వృద్ధుడి కుటుంబానికి ఒక 25 లక్షలు ఇవ్వండి మీ పార్టీ తరపున నుంచి. మీ వల్ల, మీరు రావడం వల్ల ఒక ప్రాణం పోయింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలా. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏదైతే చెబుతున్నారో భూతమని, అది నిజమే అనే భావన ప్రజల్లో కూడా కలుగుతోంది. జగన్మోహన్ రెడ్డి చేసే రీజన్ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ లేదా, ఆయనకి ఇంటెలిజెన్స్ లేదా, ఆయనకి క్లారిటీ లేదా? తెనాలి వెళ్తేనేమో అక్కడ రౌడీ షీటర్లను పరామర్శించారని, ఇప్పుడేమో ఇక్కడేమో ఇతను చేసినటువంటి అరాచకాల గురించి వాళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ పల్నాడులోనే గతంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగితే 2 కొట్టుకొని వస్తే దానికి ఢిల్లీలో వెళ్ళి ఆందోళన చేసి ఏపీ గవర్నమెంట్ బర్తరఫ్ చేయాలి. గవర్నమెంట్ ఎలక్షన్ అయ్యి 1 మంత్ కూడా కాలేదు, అప్పటికి బహుశా 2 మంత్స్ అయి ఉండొచ్చు. గవర్నమెంట్ ఫామ్ అయ్యి 1 మంత్ కూడా అయ్యి ఉండదు, బర్తరఫ్ చేయాలని చెప్పాడు. అంటే ఈ సమాచారం ఆయనకి ఎవరిస్తున్నారు? వాళ్ళపైన సరైనటువంటి అవగాహన లేకుండానే ఆయన ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నారా? ఏమనుకోవాలి, ఎందుకు అంత మొండిగా వెళ్లాల్సిన పరిస్థితి? మొత్తం అంతా మీడియాలో కానీ వీటిలో ఎల్లో మీడియా అంటారు ఏమనంటే. సో ఎల్లో మీడియా అయినా సోషల్ మీడియా చూస్తే అర్థమైందిగా, ఎవరి మీడియాలు 2 మీడియాలు చూస్తే మనకు క్లారిటీ వచ్చేది. తప్పు ఎవరిది? జగన్ వైపు చంద్రబాబు నాయుడు వైపు మాట్లాడకపోయినా కానీ ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనేది మినిమం మన సెన్సెస్ పనిచేస్తూ ఉంటాం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం విమర్శలు వస్తున్నా, ప్రతికూలత ఉన్నా, వీళ్ళు కాదు పలానా రౌడీ షీటర్లు అనేటువంటి ముద్ర ఉన్నా కానీ వాళ్ళే స్వాతంత్ర సమరయోధులు, వాళ్ళే దేశభక్తులు, వాళ్ళే పార్టీ కోసం పనిచేసే నిస్వార్థ కార్యకర్తలు, ఇవన్నీ చెప్పుకొని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్పులు చేస్తున్నాడు. ఇక్కడ ముందుగా వెళ్తానికి కారణం ఏంటి అంటే, ఇక్కడ ఒకటి మీరు ఇందాక మన డిస్కషన్లో అన్నట్లు, కనీసం మనకు ప్రజల్లో నా ఓటర్లు వీళ్ళు, కనీసం వీళ్ళనన్నా కాపాడుకుందాం, నా ఓటింగ్ శాతాన్నైనా మనం పర్మనెంట్గా ఉంచుకుందాం, తర్వాత చంద్రబాబు మీద వ్యతిరేకత ఉన్న ఓట్లు ఏమన్నా మనకు యాడ్ అయితే కనుక మనం గెలవచ్చు అనే ఆలోచనతో ఉన్నాడు. కానీ దానివల్ల తనకు సంబంధించి ఎవరైతే ప్రభావితం చేసే ఈ న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళంతా దూరం అవుతారు నాకు అనే విషయం గమనించలేకున్నాడు. ఇక్కడ మీ ఓట్ బ్యాంక్ మీకు ఉండొచ్చు, టీడీపీ ఓట్ బ్యాంక్ టీడీపీకి ఉంటుంది, జనసేన ఓట్ బ్యాంక్ జనసేనకు ఉంటుంది. కానీ మధ్యలో వీళ్ళు ఉన్నారు కదా న్యూట్రల్ ఓటర్స్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి చూస్తే కనుక మొన్ననే అందరూ కలిపి కూటమికి వేసేశారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ మారకపోతే రేపు ఇదే న్యూట్రల్ ఓటర్స్ మీ వైపుకు జన్మలో మీకు ఓటేసే పరిస్థితి ఉండదు, మళ్ళీ తిరిగి ఓటమికేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది గమనించలేకున్నాడు. ఇంకొకటి ఏంటంటే విపరీతమైన ధోరణి.
అది ద్వేషమా, ప్రజల మీద కోపమా, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనా, ఈ మనస్తత్వంలోకి వైసీపీ పార్టీ వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. ఇష్యూ ఏదైనా కానీ ప్రజల్లో ఉండాలని చెప్పని ఉండాలి, బలంగా ఉండాలి, అది ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో చేసినట్టు. మీకు ఒక విషయం చెప్తాను. నిన్న ఈ సినిమా హీరోలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, వీళ్ళు వెళ్ళలేదు. అంటే ఈ వీళ్ళు వెళ్ళలేదంటే కనుక ఈ సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మమ్మల్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అంత బాగా చూసుకుంటే కనుక మీరు ఇచ్చేశారు కదా, ఈ పొద్దు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతున్నారు, చూద్దాం మీ సినిమాలు ఎట్లాగా, మీ సినిమాలు ఎలా ఆడుతున్నాయని చెప్పి సోషల్ మీడియాలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు వెళ్ళండి, మీ సినిమాలు మా సోషల్ మీడియాలో డ్యామేజ్ చేస్తాం, మా సోషల్ మీడియా ద్వారా నెగిటివ్ ట్రోలింగ్ చేసేసి మీకు దుష్ప్రచారం చేసేసి మీ సినిమాని సర్వనాశనం చేస్తామనేసి అల్టిమేటం పంపిస్తున్నారు. దీంతో వీళ్ళు చంద్రబాబును కలిస్తే గనక మన సినిమాలని బ్యాడ్ చేసే కార్యక్రమం చేస్తారు. అదే మీ సినిమాలకు పిండం పెడతామని తమ్మునైల్స్ పెట్టారు. ఇదే సోషల్ మీడియా, వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు. దాంతో ఈ సినిమా వాళ్ళు చంద్రబాబును కలిసినా, రేపు పవన్ కళ్యాణ్ కలిసినా, ఈ వైసీపీ సోషల్ మీడియా మన సినిమాలని నెగటివ్ ప్రచారం చేసి దాన్ని నష్టపరుస్తాయనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు దగ్గరని కలవడానికి సినిమా పరిశ్రమ భయపడుతుందని చెప్తున్నారు. అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది, వీళ్ళు ఏం చేసినా కానీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. అంటే ఒక వ్యక్తిని మిమ్మల్ని నష్టపరచాలంటే సోషల్ మీడియాతో చేస్తా, మిమ్మల్ని డ్యామేజ్ చేయాలంటే మా సోషల్ మీడియాతో డ్యామేజ్ చేస్తా, ఈ స్టేజీకి వెళ్ళిపోయారు వీళ్ళు. దీనివల్ల అది ఆ పార్టీకి లాభమా నష్టమా? ఇప్పుడు చంద్రబాబును కలుస్తారా? ఒకవేళ ఇబ్బంది కలిగి చంద్రబాబును కూడా కలవనవసరంలా, చంద్రబాబుకు ఒక లెటర్ పెట్టుకొని మా డిమాండ్స్ ఇవ్వండి అన్నా కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అప్రూవ్ చేస్తారు దానికి. కానీ అంటే ఆ మనస్తత్వం చెప్తున్నా. కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో ఈ ప్రాణానికి విలువ కట్టేది ఎవరు? ఇప్పుడు ఏ సంబంధం లేని వ్యక్తి రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే కారణానికి గుద్దేసింది అంటున్నారు. ఇంకా పార్టీల నుంచి కానీ ఎవరు రియాక్షన్స్ లేవు, అధికార పార్టీ వైపు నుంచి కానీ ఇటు వీళ్ళ వైపు నుంచి కానీ రియాక్షన్స్ లేవు. ఎవరు ఆ ప్రాణం విలువ కట్టేది ఎవరు? ఇప్పుడు దానికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి, బాధ్యత వహించాల్సింది ఎవరు? ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకొచ్చి సమాధానం చెప్పి తప్పైందని చెప్పి క్షమించమని కోరి ఆ కుటుంబానికి 25 లక్షలు 50 లక్షలు నష్టపరిహారం తెలిస్తే జగన్మోహన్ రెడ్డి బాగుంటుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఏ యాత్ర పెట్టుకున్నా ఎవరు చనిపోతారనే భయము రేపు పోలీసుల్లో కూడా కలుగుతుంది. రేపు పోలీసులు కూడా అబ్జెక్షన్ చేసే అవకాశాలు ఉంటాయి పర్మిషన్ అడిగితే. ఏమండి వద్దని చెప్పాము, మీరు వచ్చారు, గుద్దుకొని వెళ్ళిపోయారు, ఒక వృద్ధుడు చచ్చిపోయాడు, నెక్స్ట్ మీటింగ్ మీకు పర్మిషన్ ఇవ్వాలంటే కనుక మాకు రాతపూర్వకంగా రాసి ఇవ్వండి. అది రాజకీయం అవుతుంది కదా, మళ్ళీ కావాలని ప్రజాస్వామ్య హక్కుల్ని కాలు రాస్తున్నారని చెప్పినట్టు. కాదు, ఇక్కడ ఏంటంటే మీరు వస్తే మనుషులు చనిపోతున్నారు కదా, దానికి బాధ్యత వహిస్తూ రాతపూర్వకంగా రాసి ఇవ్వండి అని అడుగుతారు రేపు. అంటే ఆ పరిస్థితుల్లోకి జగన్మోహన్ రెడ్డి వైసీపీ గవర్నమెంట్ వస్తుంది. ఇటువంటి చర్యల వల్ల వైసీపీకే నష్టము, జగన్మోహన్ రెడ్డికే నష్టము. అది ఆ విషయం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కనుక్కోలేకపోతే మీరు అస్త్రాలన్నీ తీసి కూటమి చేతిలో పెడుతున్నట్లు, అస్త్రాలన్నీ తీసుకొనేసి మీరు చంద్రబాబు నాయుడు చేతిలో పెడుతున్నట్టుగా భావించాలి మనం. రైట్. థ్యాంక్ యూ లలిత్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, రెంటపాళలో జరిగినటువంటి ఘటన, వీటన్నిటికీ బాధ్యత ఎవరు వహిస్తారనేటువంటి చర్చ ఇప్పుడు నడుస్తుంది. ఆయన పర్యటన చేసేటువంటి క్రమంలో ముందుగా ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారా, లేదా తనకి ఇచ్చినటువంటి పార్టీ సమాచారం మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నారనేది కొంచెం ఆలోచింపజేసేటువంటి అంశంగా మారుతుంది. ఎందుకంటే ఎక్కడ పర్యటనకు వెళ్ళినా ఏదో ఒక వివాదం రాజుకుంటూనే ఉంది. కానీ లెక్కలేని తనంతో మొండిగా ముందుకు వెళ్తే వైసీపీ తీవ్రంగా నష్టపోవచ్చు అనేటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు లలిత్ కుమార్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.